హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఆసరా పింఛన్దారులకైతే ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ఆసరా పింఛన్దారులకు ఈ ఏడాది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొండి చేయి చూపించడం అయితే జరిగింది. పింఛన్ల మొత్తం పెంపునకు మంగళం పాడింది. తాము అధికారంలోకి వస్తే 2000 పింఛన్ను 4000కు, 4000 దివ్యాంగుల పింఛన్ను 6000కు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎన్నికల ముందు ప్రతి సభలోనూ రేవంత్ రెడ్డి ఇదే విషయం ప్రతి సభలో చెప్పడం అయితే జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా పింఛన్ల పెంపు ఊసెత్తడం లేదు. చేయూత పథకానికి సర్కార్ ఈ ఏడాది బడ్జెట్లో కూడా 14,861 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. గత 2024-25 బడ్జెట్లోనూ ఇంతే మొత్తం కేటాయించింది. ఇప్పుడు రూపాయి కూడా అదనంగా పెంచలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచితే సుమారు 27,000 కోట్లు అవసరం. కానీ సర్కార్ మాత్రం పాత పద్ధతినే కేటాయించింది. మరోవైపు 10 లక్షల మంది కొత్త పింఛన్దారులకు ఈ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఆసరా పింఛన్ డబ్బులు ఈ ఏడాది కూడా పెరిగే అవకాశం అయితే తక్కువగా ఉంది ఫ్రెండ్. ఆసరా పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.